మైసెల్ఫ్ శశి, ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్. మీరు చూస్తున్నది వచ్చేసి త్రిప్లెక్స్ హౌస్ అండి. సో ఈచ్ అండ్ ఏరియాని మేము క్రాఫ్టెడ్ చేసాము డిజైనర్. సో మీరు చూస్తున్నది వచ్చేసి లివింగ్ ఏరియా. ఈ లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ అనేది మేము చాలా సింప్లిఫైజ్ చేసాము. యాజ్ వెల్ యాజ్ మేము ఒక స్లైడింగ్ గ్లాస్ డోర్ ఇచ్చాము ఇక్కడ ఫర్ డైనింగ్కి, లివింగ్కి హైడెడ్ గ్లాస్ పార్టీషనరీ. దీని గురించి డీటెయిల్గా మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసామని. యూ కెన్ గో త్రూ అండ్ చెక్ ఇన్ ఇన్స్టాగ్రామ్. దీంట్లో లివింగ్లో వచ్చేసి మేము లాంగ్ కర్టన్స్ విత్ క్లాసికల్ సోఫా ఫర్నిచర్స్ తీసుకున్నాం. దీంట్లో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో సీలింగ్లో చూసి మేము ఒక చిన్న గోల్డెన్ స్ట్రిప్ లాగా ఇచ్చాము మేము. సో దీనివల్ల ఏమవుతుంది, అది రిచ్ ఎలిగెంట్ వస్తుంది. దీనిలో తీసుకున్న కలర్స్ కూడా మేము వైట్ కలరే తీసుకున్నాము ఎక్కువ, అండ్ వుడెన్ టచ్ తీసుకున్నాము. కమింగ్ టు ద కిచెన్, ఈ కిచెన్లో కూడా వచ్చేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేసాము, కిచెన్ 2 parts కింద ఇస్తే వీ రిమూవ్డ్ అండ్ మేక్ ఇట్ ఇంటూ సింగిల్ కిచెన్ విత్ వైట్ కలర్ అండ్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ ప్రొఫైల్స్ తీసుకున్నాం దీంట్లో. సో దీనిలో వెంటిలేషన్ కోసం కూడా మేము ఒక 2 windows ప్లేస్ చేసి, ఒక విండో లేకపోతే ఇంకో విండో ప్లేస్ చేసాము. దీని గురించి కూడా మేము ఇన్స్టాలో ఒక రీల్ చేసాం దీని మీద. సో దీని ఫ్లోరింగ్ కూడా మేము వచ్చేసి ఇది హౌస్ మొత్తం మేము టైల్స్ యూస్ చేసాము దీనికి. సో డైనింగ్ టేబుల్ కూడా వీ టేకెన్ ఇన్ ద రౌండ్ డైనింగ్ టేబుల్. కమింగ్ టు దిస్ రూమ్, ఈ రూమ్లో వచ్చేసి మేము ఇది సిమెంట్ ప్లాంక్స్ చేసామండి. ఈ కబోర్డ్ చూస్తుందంటే ఇంటర్నల్ అంతా సిమెంట్ ప్లాంక్స్, ఎక్స్టీరియర్ అంతా మేము ఏం చేసామంటే వుడెన్ షట్టర్స్ ఇచ్చేసాము. సో ఇది సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. అంటే అన్ని రూమ్స్లో కాకుండా కొన్ని రూమ్స్ మనం కాస్ట్ కటింగ్ చేసుకుంటే, సో దానివల్ల మనకి బడ్జెట్ కూడా ఈ బడ్జెట్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టెప్స్ ఏరియా. యూజువల్లీ స్టెప్స్ ఏరియా ఏంటంటే చాలా వరకు ఏదో స్ట్రైట్గా నెరో ఇస్తారు. మనం అలా కాకుండా ఒక పిరమిడ్, హాఫ్ పిరమిడ్ లాగా తీసుకొని చేసాము అనమాట ఎంట్రన్స్ స్టెప్స్ అనేది. ఇట్స్ ఇన్ ద ఫస్ట్ లివింగ్ ఏరియా విచ్ యూ ఆర్ సీయింగ్. దిస్ ద సెకండ్ లివింగ్. సో సెకండ్ లివింగ్లో కూడా మేము ఏం చేసామంటే గోల్డెన్ స్ట్రిప్ ఇచ్చేసాం. వన్ విత్ ది హైలైట్ విత్ ద బ్యాక్గ్రౌండ్, సోఫా బ్యాక్ సైడ్ ఇచ్చాము. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వస్తుంది. దిస్ ఇస్ కమింగ్ టు ద మాస్టర్ సూట్ అండి. బ్యాక్గ్రౌండ్ అంతా మేము ఏం చేసామంటే విత్ కుషన్ విత్ గోల్డెన్ అక్రిలిక్తో తీసుకున్నాం ఇది. ఇది వచ్చేసి పందిరి మంచం టైప్ ఆఫ్ కైండ్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ బెడ్ అది. సో మేము దాని తగ్గట్టుగా మేము ఈ రూమ్ని డిజైన్ చేసుకున్నాం ఇది. ఈ హౌస్లో కూడా లాంగ్ కర్టన్స్ ఇచ్చేసాము ఈ రూమ్లో కూడా. కమింగ్ టు ద టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ ఏంటంటే చూడటానికి ఒకటే టీవీ యూనిట్ లాగా ఉండాలి, దాంట్లో డోర్ కన్సిల్ అయిపోవాలి. సో అలా ఈ డోర్ డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా, లైక్ క్లోజెట్ రూమ్. సో బిగ్ క్లోజెట్ రూమ్ ఇది. ఈ క్లోజెట్ రూమ్లో కూడా మేము సింపుల్ కలర్స్ తీసుకున్నాము. ఈ లైక్ క్రీమ్ కలర్ విత్ గోల్డెన్ అక్రిలిక్ ఆర్చర్స్ తీసుకున్నాము ఆ డోర్ మీద. జస్ట్ ఏదో ప్లెయిన్గా కాకుండా ఒక సింపుల్ ప్యాటర్న్ ప్లే చేసాం దీంట్లో. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద కిడ్స్ రూమ్ అండి. సో దే రిక్వైర్ లైక్ ఇన్ స్టడీ టేబుల్ అండ్ టీవీ యూనిట్ చేసాము. సో వాళ్ళ పాపకి ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ అనేది కూడా సపరేట్గా ఉంది దీనికి. ఇంకోటి వచ్చేసి ఈ టీవీ యూనిట్లో కానీ వాళ్ళకి వచ్చిన మెడల్స్ కానీ ఇవేదైనా ప్లేస్ చేసుకుంటానికి వి గివెన్ వన్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ విత్ బాక్స్. దిస్ ద స్టడీ యూనిట్ వి గివెన్ విత్ ప్రొఫైల్ లైట్. ఇది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్లో కూడా మేము ఒకవైపు అంతా మెడల్స్కి బాక్స్ ఇచ్చాము. కమింగ్ టు ద సిట్అవుట్. ఈ సిట్అవుట్లో కూడా ఏంటంటే చాలా వరకు సిట్అవుట్స్ అన్నీ డమ్ అండ్ డల్ ఉంటాయి. సో అలా కాకుండా మేము వాల్ అంతా క్లాడింగ్ తీసుకున్నాము. ఒక వాల్ విత్ సీలింగ్ కూడా సింపుల్ 2 levels ఆఫ్ సీలింగ్ తీసుకుని, ఒక లెవెల్ వచ్చేసి పిఓపి అండ్ 1 level విత్ ద డబ్ల్యూపీవీసీ రాఫ్టర్స్ ఇచ్చాము. దిస్ ద 3rd floor విచ్ యూ ఆర్ సీయింగ్. దిస్ ద కిడ్స్ రూమ్. ఈ కిడ్స్ రూమ్లో కూడా మేము బెడ్ బ్యాక్ సైడ్ అంతా కుషనింగ్ ఇచ్చేసాము. ఇది విత్ జిగ్జాగ్ ప్యాటర్న్ తీసుకున్నాము ఈ రూమ్కి. విత్ 2 colors ప్లే చేసాము. ఈ 2 colorsలో వచ్చేసి వైట్ అండ్ పికాక్ గ్రీన్. సో ఈ 2 color బేస్ చేసుకొని మేము ఈ రూమ్ని డిజైన్ చేసుకున్నాము.
సో ఎక్కడ అనేది మల్టిపుల్ కలర్స్ అనేది యూస్ చేయాలి. జస్ట్ 2 కలర్స్తోనే మేము ప్లే చేసాము ఈ రూమ్లో. సో వాళ్ళ పాప ఏంటంటే పియానో ప్లేయర్. సో వాళ్ళ పాప హైట్ తగ్గట్టుగా మేము అది డిజైన్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ద హోమ్ థియేటర్, ఈ హోమ్ థియేటర్లో అనేది కూడా మేము ఏం చేసామంటే అంత ఎర్తీ కలర్స్ చేసుకున్నాం. సో మొత్తం బ్రౌన్ ఫ్యామిలీస్లో నుంచి ఈ కలర్ ప్యాటర్న్ తీసుకున్నాం విత్ అకోస్టిక్ ప్యానల్స్. విత్ వాల్స్కి వచ్చేసి మొత్తం అకోస్టిక్ ప్యానలింగ్ చేసాం, సౌండ్ ప్రూఫింగ్. దీనివల్ల ఏంటంటే మనకి సౌండ్ అనేది అబ్జర్వ్ చేసుకొని గుడ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ రిలీజ్ చేస్తుంది ఇది. సో అందుకని ఇదంతా అకోస్టిక్ ప్యానల్ విత్ వుడెన్ ఫ్లోరింగ్ విత్ లెవెల్స్ ఆఫ్ 2 లెవెల్స్ తీసుకున్నాం ఇది.